ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నెక్స్ట్ వీక్ చూద్దాంలే. పో మావయ్య, నువ్వు మారిపోయావు. అప్పట్లో ఇంద్రమావయ్య కూడా ఇంతే, ఎప్పుడు వర్క్ ఉంది, బిజీ ఉన్నాను అనేవాడు. అప్పుడేమో ఇంద్రమావయ్యకి బదులుగా నువ్వు నా పనులు చేసి పెట్టేవాడివి. కానీ ఇప్పుడు నేనేం చెప్పినా ఇంద్రమావయ్యలాగా బిజీ అంటున్నావు. బుజ్జి, రేపు నువ్వు ఉట్టి కొట్టాలి అంతే కదా? నేను కొట్టిస్తాను, రా భోంచేద్దు గాని. ఏ చాలా థ్యాంక్స్ అత్తా, నువ్వు చాలా మంచిదానివి. సరే కూర్చో వెళ్ళి. మీరు కూడా కూర్చోండి, వడ్డిస్తాను. రాజుగారు, బుజ్జి కోసం క్యారెట్ ఫ్రై చేశాను, వెళ్ళి తీసుకురారా? అలాగేనమ్మా. అమ్మా, ఈ రోజు నువ్వు అమరవీరుల సంస్మరణ సభకి రాలేదు కానీ వచ్చుంటే షాక్ అయి ఉండేదానివి. అంతలా అక్కడేం జరిగింది? అమరవీరుల సంతాప సభలో ఇంద్ర పేరు చదివారత్తయ్యా. ఒక్కసారిగా మా ఇద్దరి గుండె ఆగిపోయినంత పనైంది. చచ్చుంటే పీడ పోయేది. అప్పుడే మన గౌతమ్ వచ్చి చనిపోయింది మన ఇంద్ర కాదు, వేరే ఇంద్ర అని చెప్పాడు. ఆగిపోయిన గుండె మళ్ళీ కొట్టుకుంది. కానీ అదే టైంకి గౌతమ్ అహల్య అక్కడికి ఎందుకు వచ్చారు అంకుల్? అవునా, వాళ్ళు పిలిచింది నిన్ను అమ్మనే కదా, వీళ్ళు ఎందుకు వచ్చారు? వీళ్ళు పని కట్టుకుని ఇంద్ర చనిపోలేదు, బతికే ఉన్నాడని చెప్పడానికి వచ్చినట్టుంది. అవును, అక్కడ మీకేం పని గౌతమ్? ఎందుకెళ్లారు? అంటే నాన్నమ్మ, అహల్య కాశ్మీర్ నుంచి వచ్చింది కదా, తనకి ఆర్మీ వాళ్ళంటే చాలా గౌరవం ఎక్కువ. నాన్న వాళ్ళు అమరవీరుల సంస్మరణ సభకి వెళ్ళారని తెలిసి తనను అక్కడికి తీసుకెళ్ళమని ఫోన్ చేసింది, అందుకే వెళ్ళాం. నాతో లంచ్కి మానేసి దాంతో ఫంక్షన్కి వెళ్ళావా? ఆగస్టు 15కి ఇంద్ర ఇక్కడికి వస్తాడని మీతో చెప్పాడన్నారు కదండి. ఎప్పుడొస్తాడో ఒకసారి ఫోన్ చేసి కనుక్కోండి. సమయానికి గుర్తు చేసావు సుభద్ర, ఇప్పుడే ఫోన్ చేస్తాను. భోజనం చేసేటప్పుడు ఫోన్లు అవి ఎందుకురా? అవునా, భోజనం చేశాక చేద్దాంలే. లేదురా, ఇప్పుడే ఫోన్ చేయాలి. ఎవరు ఫోన్ చేస్తున్నారు? అమ్మా, మీకు ఫోన్ వస్తుంది. మాట్లాడండి. రాజుగారు, రాజుగారు,
అది నా ఫోన్ రాజు గారు. హాస్పిటల్ నుంచి అనుకుంటా. ఒకసారి ఇటు ఇవ్వండి. నాన్న నేను మాట్లాడేసి వస్తాను. హలో నాన్న. ఎక్కడున్నావు ఇంద్రా? నాన్న అది మిలిటరీ బేస్ క్యాంప్లో. ఇక్కడికి ఎప్పుడు వస్తున్నావురా? ఇండిపెండెన్స్ డే అయ్యాక వస్తానన్నావు కదా. 2-3 రోజుల్లో బయలుదేరతాను నాన్న. రే, నువ్వు వచ్చావా సరే సరే, లేదంటే నేనే కాశ్మీర్ వస్తాను. లేదు నాన్న, నేనే వస్తాను. అమ్మ అందరూ బాగున్నారు కదా? మేం బావున్నావురా. మా దిగులంతా నీ గురించే. నిన్ను చూసి చాలా రోజులైంది. చూడాలనిపిస్తోంది. త్వరగా వచ్చేయరా. నాకు నిన్ను చూడాలనుందమ్మా. నేను త్వరలోనే వచ్చేస్తాను. త్వరగా రావాలి. నీకోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాం. అలాగే అమ్మా. అందరినీ అడిగానని చెప్పు. ఉంటాను. వస్తానంటున్నాడండి, కానీ ఈసారైనా వస్తాడో రాడో. వాడు రాకపోతే నేనే అక్కడికి వెళ్తాను. ఎక్కడో ఉన్నవాడి గురించి ఇక్కడ ముచ్చట్లేందుకు? వాడు రాకపోతే కొంపలేమైనా అంటుకుపోతాయా? ముందు భోజనం చేయండి. అలాగే అలాగే సార్. మీరు నాకు స్టేటస్ అప్డేట్ చేయండి. ఆ కోర్సే కంటిన్యూ చేయండి. తగ్గకపోతే నేను వేరేది రికమెండ్ చేస్తాను. ఓకేనా? సరే, వడ్డించావుగా, నువ్వు కూడా వచ్చి కూర్చో. నేను తర్వాత తింటానండి. ఇప్పటికే లేట్ అయింది, ఇంకెప్పుడు తింటావు? వచ్చి కూర్చో. అది కాదండి. నేను చెప్తున్నాను కదా. రాజుగారు, మీరు వడ్డించండి. అలాగే బాబు, మీరు కూర్చోండి అమ్మా, నేను వడ్డిస్తాను. ఆగో, నా గది బాగా దుమ్ము పట్టింది. వెళ్ళి శుభ్రం చెయ్యి. ఈ టైంలోనా? రేపు చేస్తుందిరేనమ్మా. ఆ దుమ్ముతో నాకు సరిగ్గా నిద్ర పట్టట్లేదు. రాత్రంతా ఒకటే తుమ్ములొస్తున్నాయి.